పేరు శేషవేణి అండి. మరి దేవుని నమ్ముకుని బాప్తిస్మం తీసుకున్నాక, రక్షణ తీసుకున్నాక మరి తన పేరు రూత్గా పెట్టబడింది. అయితే ఇప్పుడు తనే ఒక సాక్ష్యం. తన ఇంట్రొడక్షన్ నువ్వు చేస్తావా అమ్మా? నీ ఇంట్రొడక్షన్ నువ్వు చేస్తావా? నేనే చెప్పనా? ఓకే, నా వైపు నుంచి ఐ విల్ ఇంట్రడ్యూస్ మై గ్రాండ్ మదర్. తన పేరు రూత్ అండి. మరి నేను మాటల్లో చెప్పాలి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే, ఐవ్ నెవర్ సీన్ మై గ్రాండ్ ఫాదర్స్. నా రెండు వైపుల తాతయ్యల్ని నేను చూడలేదు. మరి వారందరి ప్రేమను కూడా షీఈస్ ది పర్సన్ హూ షోడ్ ఇట్ అపాన్ మీ, అండ్ ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ దట్ గాడ్ గేవ్ మీ సచ్ అ గుడ్ పర్సన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఇంత మంచి వ్యక్తిని, ఇంతగా నన్ను ప్రేమించే వ్యక్తిని మరి నాకు ఇచ్చినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. షీఈస్ ద వన్ హూ ఫెడ్ మీ. మరి చాలాసార్లు మమ్మీ డాడీ వాళ్ళు కూడా మీటింగ్స్కి చిన్నప్పటి నుంచి వదిలేసి వెళ్తూ ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా అలా వీఆర్ ఆల్వేస్ ఆన్ హర్ వాచ్. ఎప్పుడు కూడా చూస్తూనే ఉండేదన్నమాట. ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టేది కాదు. ఎప్పుడైనా తినకుండా పడుకుంటే అస్సలు కాంప్రమైజ్ ఉండదు అనమాట. ఎలాగోలా తీసుకొచ్చి షైనమ్మ తిను నాన్న అని చెప్పి తినిపించేస్తూ ఉంటుంది. మరి అది అందరు అమ్మమ్మలు చేస్తారేమో, బట్ ఇట్ ఫీల్స్ వెరీ స్పెషల్ టు మీ. ఇంకా ముఖ్యంగా నేను చెప్పాలంటే తెలుసా అండి, ద నోట్ వర్ది అండ్ సంథింగ్ వర్ది రిమెంబరింగ్. అమ్మమ్మలో స్పెషల్ ఏంటి అని నేను ఇప్పుడు గుర్తు చేసుకోవాలి అంటే, ఎప్పుడైనా అమ్మమ్మ దగ్గర పడుకున్నప్పుడు 3కి అలాగా సడన్గా మెలకు వస్తుంది కదండి. మెలకు వచ్చినప్పుడు ఏడుపు వినిపిస్తూ ఉంటుంది, మూలుగులు వినిపిస్తూ ఉంటాయి. ఏంటిలా వినిపిస్తుందని చెప్పి అమ్మమ్మ అని చెప్పి చూసేసరికి ఇన్నేళ్ళు, ఐఎమ్ 23, ఆల్మోస్ట్ 23 నవ్వండి. ఇన్నేళ్లలో ఎప్పుడు అమ్మమ్మని చూసినా సరే, అది 3 అవ్వనివ్వండి, మార్నింగ్ 4 అవ్వనివ్వండి, మరలా 6 to 7 ఆ టైం అవ్వనివ్వండి, ఎప్పుడు చూసినా సరే కన్నీరు ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఏదైనా కొరత ఉందా, లేకపోతే ఏదైనా తక్కువైందా అంటే ఏది లేదు, కానీ ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టలేదు. దట్ ఈస్ వాట్ ఇన్స్పైర్డ్ మీ ద మోస్ట్. నన్ను ఎక్కువగా ప్రోత్సహించి, నన్ను ఎక్కువగా నేను నేర్చుకున్నది అమ్మమ్మ జీవితంలో నుంచి ఏంటంటే, ఏ సమయమైన ప్రార్థనలో మనం ఉన్నప్పుడు మనం ఫస్ట్ సీక్ ye first the kingdom of God and his righteousness and all these things will be added unto you అన్నట్లుగా మొదట దేవుణ్ణి వెతకడానికి ఇష్టపడినప్పుడు ఈ లోకంలో ఉండాల్సిన ఆశీర్వాదాలన్నీ మనకు వస్తాయని చెప్పి ఈ ఒక్క విషయం ద్వారానే నేను అనేకమైనవి నేర్చుకున్నానండి. ప్రార్థన నేను నేర్చుకున్నాను, ఎక్కువ సమయం దేవునితో గడపడం నేను నేర్చుకున్నాను. ఆ ఒక్క విషయంతోనే నేను అంత నేర్చుకున్నానంటే, ఈరోజు వినబోయే సాక్ష్యం ద్వారా మనం ఎంతగా యవనస్తులము, చిన్నవారం మనం